హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బయటికి అట్లా వెళ్తున్నాం చిన్నగా. హీస్ శశాంక్, కొరుట్ల మనోడే. సో ఇవాళ జస్ట్ చూపిస్తాం ఎట్లుంటుంది మా డే ఒక్కరోజు. ఇవాళ హాలిడే, యాక్చువల్గా ఇవాళ పబ్లిక్ హాలిడే మాకు, గుడ్ ఫ్రైడే. సో యా, అది ఇంకో ఫ్రెండ్ని పిక్ చేసుకోవాలి. మనోడు కొంచెం కెమెరా షై పర్సన్, బట్ స్టిల్ ట్రై చేద్దాం. సో మా ఏరియా నుండి మాకు మటన్ తినాలంటే పెద్ద పంచాయతీ అన్నట్టు. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ వెళ్ళాలి. అందుకే ఈ సెటప్ అంతా. హౌ ఆర్ యూ శశాంక్? గుడ్. హౌ ఆర్ యూ? ఏం నడుస్తుంది అట్లా. ఓకే, అక్కడ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇంకోటి మధ్యలో ఫ్యూయల్ స్టాప్. అసలు ఈ ఇరాన్ అండ్ యూఎస్ వార్ ఏందో కానీ మాకు పెట్రోల్ ప్రైస్లు దారుణంగా పెరిగిపోయినాయి. 260 ఉండే నిన్న. సో మాకు దగ్గరలో ఇక్కడ కాస్కో అని ఒకటి ఉంటుంది, యూఎస్ బ్రాండ్, చాలామందికి తెలిసే ఉంటుంది. సో కాస్కోలో మాకు మెంబర్షిప్ ఉంది. సో దాంట్లో ఒక 20 cents అట్లా తక్కువ ఉంటుంది, బట్ స్టిల్ చాలా ఎక్కువనే. $2.40 ఉంది. $2.40 అంటే ఎంత ఇండియన్ రూపీస్? ఆల్మోస్ట్ 60, 120, 140, 150, 160 అవుతుంది లీటర్కి. అసలు ఇండియా ఈస్ డూయింగ్ టూ గుడ్. అసలు మన దగ్గర ఇంకా ప్రైస్ ఇంకా స్టేబుల్గా ఉంది. ఇదే కాస్కో అసలు ఇవాళ పబ్లిక్ హాలిడే, క్లోజ్ ఉన్నట్టుంది, ఎవరు లేడు. సో జనరల్గా మేము ఇక్కడికే, నేనైతే ఇక్కడనే కొట్టిస్తాను. క్లోజ్ అయ్యాను, ఎవరు లేరు. అంతే, కోన్స్ పెట్టిరంటే ఏం లేరంట. అది ఎంట్రీ యాక్చువల్గా, అది రాంగ్ వే ఉంది కదా. సో అట్లా అక్కడ కోన్స్ కనిపిస్తున్నాయి, అట్లా కోన్స్ పెట్టేస్తారు. అట్లా ఉంది క్లోజ్ అన్నట్టు. రాంగ్ అంటే అటు సైడ్ నుంచి రావాలి, మేము ఇట్లా వచ్చినాం రాంగ్ వే. ఓకే, ఎంత కొంత తక్కువ ఉంటుంది కదా ప్రైస్. కాకపోతే మా కార్లో పెట్రోల్ లేదు, సో కొంచెం ఎక్కువ కొట్టియాలి ఇక బయట. సో ఫ్యూయల్ని స్కిప్ చేసినాం ఇక. ఇప్పటికైతే కొంచెం ఫ్యూయల్ ఉంది మనకి. ఇదే ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్ అడ్డ, మనోడు కూడా కొరుట్ల వాస్తవ వీడే. కొరుట్ల డాన్. ఇది మన కార్, టొయోటా క్యామ్రీ. ఇగో ఇదే మనోడే. బాబు సెన్సార్ చేయాల్సి వస్తుంది, మన దగ్గర ఎడిటర్లు కూడా లేరు. ఏం కదా, అవన్నీ చూసుకుంటాం కదా మేము. ఎందుకు ఏ సర్టిఫికేట్ లేసి మాట్లాడు. బ్లాగ్ అనగానే అద్దాలు పెట్టాడు. మొత్తము బాగున్నా విత్ గోల్డెన్ స్పూన్ పడుతున్నాయి. నేను కూడా బ్లాగ్ తెలుస్తా, నేను కూడా షేడ్స్ పెట్టుకొని వస్తుండే, నాకు తెలియదు. ఏమో మరి మస్తు హ్యాపీనింగ్ ఉంటుంది. అంటే మంచి నేచర్ బాగుంటుంది అసలు. యాక్చువల్గా ఫుల్ చెట్లు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇవాళ పబ్లిక్ హాలిడే కావడం వల్ల రోడ్లు ఎప్పుడైనా ఇంతే ఉంటుంది, కానీ ఇంకా క్వైట్ ఉన్నాయి ఇవాళ. మొత్తం ఎటు చూసిన చెట్లు. రోహిత్ వాళ్ళ ఏరియా ఇంకొంచెం మంచిగా ఉంటుంది, అందుకే మనం ఇక్కడ అంతే అంటావా? అవును, మన ఇంటి పక్కనే ఉంది కదా మంచి పార్క్. ఏమంటావు, మీ ఊరు మంచిగా ఉంటా, మా ఊరు మంచిగా ఉంటా? సిరికొండనే మంచిగా ఉంటుంది ఆబ్వియస్లీ. సిరికొండ ఎందుకు వచ్చింది మీ ఊరు? ఇది అటువెల్ మన బెట్రామ్ అంటున్నా. అట్లయితే బెట్రామ్ మంచిగా ఉంటుంది. సిరికొండ కొరట్లా అంటే కొరట్లానే. ఓకే, సిరికొండ బాగుంటుంది. సిరికొండ అంటే మా ఊరు, కొరట్లా అంటే వీళ్ళది. అట్లా ఏంది రోహిత్? మా కెమెరా అంటే చాలా షై, కానీ ఆ షైనెస్ అంతా పోగొడతాం ఇలా. కానీ మస్తు మంచివాడు రోహిత్. రోహిత్ అయినా శశాంక్ అయినా చాలా మంచి ఫ్రెండ్స్. రోహిత్ గురించి ఆలోచించాల్సింది. ఓకే, లెట్స్ గో టు మటన్ అండ్ అన్ని మీట్.
అవన్నీ ఎట్లుంది ఏందనేది చూద్దాం అడిగి వెళ్ళిన తర్వాత. ఇంకోటి రోహిత్ చాలా మంచిగా వండుతాడు. మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సినాడు, అప్పుడు జస్ట్ మిస్ అయ్యి మా ఇంట్లో అడుగుతున్నాడు. మంచిగా ఇవాళ డే వచ్చినాం షాప్కి. యాక్చువల్లీ ఇది బ్యాక్ ఎంట్రీ, ఫ్రంట్ ఎంట్రీ వేరే ఉంది. దీనిలో నుంచి నేను ఎప్పుడు రాలే. ఇది హలాలిన్ షాప్. మొత్తం మన దేశీ షాప్ అన్నట్టు. మనం ముగ్గురం, 5గురం, 7 ఉంది మటన్. ఇది ల్యాంబ్ $17 ఉంది కేజీ. చికెన్ లివర్ అట, గోట్ ట్రిప్స్ అని $9-10 కేజీ. ఇప్పుడు అన్నీ ఉంటాయి ఇట్లా. గోట్ పాయ అని అమ్ముతారు, కాళ్ళు కాల్చినాయి. ఇది కాళ్ళు అని, ఇది బీఫ్, ఇట్లా అన్నీ ఉంటాయి. మనం తీసుకునేది గోట్ లెగ్ తీసుకుందాం. చెప్పిరా? అరౌండ్ 3 kg ఆల్సో. ఓకే. కర్రీ పీసెస్ స్మాల్. As small as possible, bro. But don't cut your hands. ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, మంచి క్వాలిటీ. ఇట్లా ఆల్ ఇన్ వన్ షాప్ అన్నట్టుగా గ్రాసరీస్. ఇక్కడ మోస్ట్లీ మనం గ్రాసరీస్ ఏం తీసుకోము, ఇక్కడ ఓన్లీ మీట్ కోసం వస్తాం ఇక్కడికి. ఇది ఆఫ్ఘనిస్తాన్ షాప్ అనుకుంటా. ఆఫ్ఘనిస్తాన్ షాప్ అన్నీ మోస్ట్లీ రాము మనం ఇక్కడికి, ఓన్లీ మీట్. అంటే గ్రాసరీస్ కూడా మొత్తం ఎక్కువ మిడిల్ ఈస్టర్న్కి సంబంధించిన గ్రాసరీస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఆఫ్రికాస్ బెస్ట్ అట్లా. సో మనకు సంబంధించిన గ్రాసరీస్ తక్కువ ఇక్కడ. ఇట్లా మొత్తం అరబిక్ అన్ని మండి, అన్ని వాళ్ళ మిడిల్ ఈస్టర్న్ గ్రాసరీస్ అన్ని. కన్సూమెంట్ ఇంతుందా? ఇది మోస్ట్లీ మన ఇండియన్ స్టోర్స్ కూడా ఇంతే ఉంటాయి. టిపికల్ దేశీ స్టోర్స్ లేవు, తీసుకోవాలి. 3 kgs మటన్, గోట్ కర్రీ. 3 kgs గోట్ మీట్కి $56 అయింది. అంటే ఆల్మోస్ట్ 60 అనుకోవచ్చు. 60 అంటే 3600 3 kgsకి. ఇండియాలో కూడా అంతే ఉంది కదా, సిమిలర్. కేజీ 1000 ఏమో ఉంది గోట్. ఓకే, లెట్స్ గో బ్యాక్. ఇంకొక ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చినాం. మన వాళ్ళు ఇండియా వెళ్తారు, సో ఒక్కసారి కలిసి వెళ్దామని. అంటే కంప్లీట్గా వెళ్తారు వాళ్ళు ఇండియాకి. ఒకసారి పలకరిద్దాం. ఇదే వాళ్ళ ఇల్లు. అరే జామకాయలేనాయి బ్రో? హాయ్ వ్లాగ్. హాయ్ బ్రో. రాఘవ్. సే హాయ్. ఏం పేరు నీ పేరు? చెప్పు 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 చెప్పు. నీ పేరు హాస్వికనా? బాయ్ ఫ్రెండ్స్. కలుద్దాం రేపు. ఓకే, మొత్తానికి మీటింగ్స్ అయిపోయినాయి. సాయంత్రం 4 అవుతుంది. ఇప్పుడు పోయేసరికి వండేసరికి 8 అవుతుంది.
మటన్ ఉందా మొత్తం ఉడుకుతుంది ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ ఆల్కహాల్ కోసం తిరుగుతున్నాం. ఇవాళ పబ్లిక్ హాలిడే కావడం వల్ల అసలు అన్నీ క్లోజ్ ఉన్నాయి. చూస్తున్నాం, ఇప్పుడు ఒకటి ట్రై చేస్తున్నాం, చూడాలి అడిగి వెళ్ళిన తర్వాత. క్వైట్ రోడ్స్, అసలు స్కై ఎంత మంచిగా ఉంటుంది ఇక్కడ. సో మంచిగా ఉంటుంది. మనోడు వైబ్ అవుతుండు డ్రైవింగ్తో. అట్లా నీ కారు ఏమంటారు రివ్యూ చూపిస్తావా లేదా మాకు? ఏం కార్? కొత్త కారు కొన్నావు, ఇంకా రివ్యూ చేద్దాం. అది ఓపెన్ ఏమంటారు, డెలివరీ రోజు బ్లాక్ చేయి. యా ఓకే. సక్సెస్ఫుల్గా ఇది కూడా బాగానే ఉంది. చలో, ఏ డే వితౌట్ ఆల్కహాల్ ఏమో. మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. ఇట్లుంటుంది మన సెటప్. మటన్ అనేది మా అందరికి ఎమోషన్. ఇది మటన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీట్ ఇండియా నుంచి ఇక్కడికి ఇట్లా చిన్న స్టవ్ అరేంజ్ చేసుకున్నాం మేము. ఇంకా చిన్న బ్యాక్ యార్డ్ ఉంది, ఇట్లా కూర్చుంటాం. మంచిగా ఉంటుంది మా బ్యాక్ యార్డ్. చిన్న ఉన్నా కూడా షార్ట్ అండ్ స్వీట్ మంచిగా ఉంది. ఇట్లా ఆరెంజ్ చెట్టు వెనకాల అవుతున్నాయి ఇప్పుడే. ఇది వెనకాల కార్ పార్కింగ్. ఇవాళ ఇట్లా ఉంది, ఇట్లా కొంచెం బిజీ ఉంది. హాయ్ అరుణ్. అరుణ్ ఫ్రమ్ హైదరాబాద్. హర్షిని హాయ్. ఇది మా కిచెన్. కొంచెం ఆగమాగ ఉంది కదా. ఏం లేదు, అయిపోయిందా? సరిపోతుంది యాక్చువల్గా. అదే చాలు, అదే మంచిగా ఉంటుంది. మొత్తం ఆయిల్లో ఫ్రై చేస్తే పలుకుతుందేమో ఇది. ఓన్లీ అది జింజర్, అది ముస్లిం ఏరియాస్లో అంతా ఇక్కడ ఏంటి కెమెరా చూడంగానే అరుణ్ అట్లేస్తేనే మొన్న నాకు ఇది అయింది. మా కాలం ఎక్స్పీరియన్స్ బొక్కేం కాదు, అటు చిల్లింది అంతే. ఆ చిల్లితో ఇదే అవుతుంది. ఫేవరెట్ సినిమా ఏంది? ఫేవరెట్ మూవీ? నన్ను అడుగు. బెస్ట్ అడుగు, వర్స్ట్ అడుగు. You got a nice taste, brother. What is yours? Arjun Reddy was. వీడియో వచ్చేసి ఇంగ్లీష్ ఏంది? కరెంట్లీ నా సిరీస్ చూస్తున్నా. నేనా? Thank you for calling the Quarryma and Brasserie. But recent the Dr. G ఆడియన్స్ కి ఒక సిరీస్ రికమెండ్ చేయాలంటే ఏం చేస్తా? నీ బియర్స్ వస్తాయి కానీ చాలా కాస్ట్లీ ఉంటుంది. 6 ప్యాక్ $60. డైలీ సిరీస్ ఏంటది? అరుణ్ ఇంగ్లీష్ డైలీ అని ఒక అమ్మాయి ఏం అచ్చా నెవర్ హ్యావ్ ఎవర్. నెవర్ ఐ హావ్ ఎవర్. అట్లాంటి లేదు. సీజన్ 3 దాకా పోయినా. లాస్ట్ చూసిన సినిమా ఏంటో చూసిన. నేను కూడా చూసిన. ఇప్పుడు సిడ్నీలో లాస్ట్ చూసిన సినిమా ఏమో బ్రో, మొన్న చూసింది అదే దురంధర్ 2. నచ్చిందా? సూపర్ ఉంది. ఏడా చూసినావు నువ్వు? ఆ రోజు మొత్తం పడుకున్నావు థియేటర్లో. కెమెరా కోసం చెప్పిన బాగుంది. నువ్వు లాస్ట్ చూసిన సినిమా?
అదే దురంధర్ ఎట్లా అనిపించింది? చెప్పు. బాగానే సోషల్ మీడియాలో 2 సెపరేట్ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఒకటి ప్రపగాండా అంటున్నారు, ఒకటేమో ఇట్స్ ట్రూ అంటున్నారు. నువ్వేదంటావు? ఇట్స్ ట్రూ అంట. అవుతా ఉన్నది మటన్ ఇంకా అప్పుడెప్పుడో స్టార్ట్ చేసినాం. 3 గంటలు అవుతుంది. 6:30 టైం. ఎంత అయింది? ఇంకెంత టైం పడుతుంది మటన్? 10 నిమిషాలు. ఓవరాల్గా మటన్ బాగా అయింది, లేట్ అయిపోయింది, సో తినేసినాం. Hope you guys enjoyed this video and see you in my next vlog. Bye, good night.